జనార్తుల్ పబ్లిక్ వార్తలు చూడనీకి అందరు తయారున్నట్టే కదా. సరే మరి ఇక షురు చేసుకుందాం పాన్రి ఇయాల్టి జోర్దార్ వార్తలు. మొదలైతే హెడ్లైన్ చూడుర్రి. బంపర్ ఆఫర్ పెట్టిండు మాంసం దుక్కున ఓనరు. ఎవరికి దక్కుతుందో మరి పండుగ పూట అదృష్టము. ఆటోలో ఎక్కించుకుంటే ఎక్కువ మంది ప్రయాణికులను డ్రైవర్ను ఆపి క్లాస్ వీకిండు రాజగోపాల్ సారు. లక్ష గాజులతో వేర్చిర్రు బతుకమ్మను. మస్తు ఘనంగా జరుపుతున్నారు పండుగను. వర్షాలకు పంటలాగా అవుతున్నాయని బాధపడుతున్న రాములు. ఇప్పటి వరకు అన్ని పెట్టుబడులు పెడితే పంట చేతికి వచ్చే బొడ్డెమ్మ బతుకమ్మ. బొడ్డెమ్మ అంటే మట్టితో చేస్తారు, బతుకమ్మ అంటే పూలతో పేరుతారు. దుకాణంలో జాబులతో వేసిన బతుకమ్మలు కూడా ఉంటాయి. అట్లనే కొందరు టేకు పూలకు రంగులేసి కూడా బతుకమ్మలను తయారు చేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మంతనిపట్నంలో ఈ అక్క చెల్లెలను చూడుండ్రో పారి బతుకమ్మను ఎట్లా చేసిండ్రో. లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ. ఇది పూల బతుకమ్మ కాదు ఉయ్యాలో, జాబుల బతుకమ్మ కాదు ఉయ్యాలో, ఇది గాజుల బతుకమ్మ ఉయ్యాలో. మంతని ఆర్యవైశ్య అక్కజెల్లెన్లు వేర్చిర్రు ఉయ్యాలో. అవులా పూల బతుకమ్మ గాజుల బతుకమ్మ అయింది. పెద్దపల్లి జిల్లా మంతనిపట్నంలో ఆర్యవైశ్య మహిళలు ఇట్లా తీరొక్క తీరు రంగురంగుల గాజులతోటి తయారు చేసిర్రు బతుకమ్మను. చూస్తారు కదా పువ్వు మీద పువ్వు వేర్చినట్టు ఎంత పొందిగ్గా వేర్చిర్రో బతుకమ్మను. గాజుల మీద గాజులు పెట్టి ఘనంగా తయారు చేసిర్రు గౌరమ్మను. మంతనిపట్నంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో బుధారం సంధి ఈ బతుకమ్మ సుట్టే సాగుతాంది. సంబురంగా బతుకమ్మ ఆట పాట 3 దినాలు పట్టిందట. లక్ష గాజులతో ఇట్లా బతుకమ్మ తయారు చేయనీకి. ఎంత సూడముచ్చటగున్నదో కదా గాజులు ఒదిగిన గౌరమ్మ తల్లి. సూత్తా అంటేనే ఈ వార్త చూస్తున్న అక్కజెల్లెన్లకు కూడా సప్పట్లు కొట్టి రామ 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 ఉయ్యాలో అని పాట వాడబుద్ధి అవుతుంది కదా అనుల్లా. మంతనిపట్నంలో ఉన్న పబ్లిక్ కూడా ఈ గాజుల బతుకమ్మను చూసి గట్లనే అనుకుంటారట. ఏమైనా ఇసువంటి బతుకమ్మను వేర్చిన మంతని ఆర్యవైశ్య అక్కజెల్లెన్లను తారీఫ్ చేయాల్సిందే పోరి. ఇగో ఇట్లా ఓ పద్ధతిగా చేసుకోవాలుల్లా బతుకమ్మ పండుగను. అంతేగాని పేపర్లతోటి ప్లాస్టిక్ కవర్లతో చేస్తే ఎట్లుంటది? ఏమంటారు అమ్మలక్కలు? చెప్పాలి మీరే మరిగా. పిల్లలు దేవుడు చల్లని వారే, కల్లా కపట మెరుగని కరుణామయులే అన్నడో కవి. దేవుని ముచ్చట అట్లుంచితే తెలిసి తెలవక పూరగాన్లు చేసే అల్లర చిల్లర పనులు మస్తు గమ్మత అనిపిస్తుంటాయిల్లా. ఇక ఇప్పుడు దసరా సెలవులు చాలా అయినాయి కదా, మరి అల్లరు బుడుగులు గీడో కాడ ఏం చేస్తున్నారో చూసొద్దాం పాన్రి. దసరా సెలవులు చాలేని అంటే పొరగాన్ల వ్యవహారం శంగోబిల్ల అన్నట్టే ఉంటదోల్లా. ఆలను పట్టుకునుడు ఎవ్వలి తరం కూడా కాదు. లేచింది గుత్త మళ్ళా ఆకలిద్ది తప్ప ఇంటి ముఖమే చూడరు. చెట్ల పొంటి పుట్ల పొంటి తిరుగుకుంటా ఆటలాడిందే ఆడుతుంటారు. ఆకలిగాంగల్నే మళ్ళా ఇంటి బాట పడతారు. కాని కాలం మారిందోల్లా. ఇప్పుడు ఆటలని పల్క ఫోన్ల మీదనే నడుస్తున్నాయి. అయితే గీ మొగపలగాండ్లని చూడుండ్రి. ఆడపిల్లలంతా బతుకమ్మ ఆటల బిజీగా ఉంటే ఆల స్థాయిలో ఆలు అమ్మవారి మీద ఏ తీరంగా భక్తి చాటుకుంటున్నారో. నిజంగా డీజే పెట్టి అమ్మవారిని ఊరేగించినట్టే ఉన్నది కదనోల్లా గీ వీడియో చూస్తుంటే. బ్యాటరీ బొమ్మల కార్లు, చిన్న చిన్న సౌండ్ బాక్సుల పెట్టాలు, దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసి ధూమ్ ధామ్ పాటలేసి అమ్మవారిని వాడవాడల ఊరేగించిండ్రు. కిట్లా డాన్సులు గీన్సులు కూడా చేసిండ్రు జోర్దారుగా. భూమికి జానడు లేరు గాని ఎట్లున్నాయి చూడుండ్రోల్లా ఇలా ఆలోచనలు. పెద్దలు సందు దొరకనియరు కాబట్టి చిన్నగా ఆల స్థాయిలో ఆలు గిట్ల గీకమతి చేసిండ్రు అన్నట్టు. ఇట్లా ఇప్పుడే కాదు, మొన్న గణేష్ చవితప్పుడు కూడా చేసిండ్రు చాలా మంది పోరలు. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. జగిత్యాల జిల్లా ధర్మపురిలా ముచ్చటగిరే. మొత్తానికి గోళీలాట, సిరిగోనే, దొంగ పోలీసు, క్రికెట్ అసొంటి ఆటలాడుడే కాదు, పెద్దలని చూసి ఇగో ఇసంటివి కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఈ కాలం పోరలు మామూలు కాదు పోన్రి. ఇక ఈల లెక్కనే కర్మ పిల్లగాన్లు కూడా పల్క ఫోన్లలో మూతులు పెట్టకుండా ఇట్లా క్రియేటివిటీ చూపెట్టేటట్టుగా ఆటలాడాలని అనబట్టిండ్రు. ఈల సంబరం చూసినా అక్కడోళ్ళు. దసరా వచ్చిందంటే ఆఫర్లు మామూలుగా ఉండేయుల్లా మన కాడ. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అసొంటి ఆన్లైన్ అంగర్ల నుంచి షాల్ చేస్తే కసాయి కొట్ల కాడ కొట్టే మటన్ చికెన్ల దాకా ఓ రేంజ్లో నడుస్తుంటాయి ఆఫర్లు. ఇక అందున మటన్ చికెన్ సెంటర్ల కాడ ఆఫర్లు అంటే ఆనందాన్ని ఎవరు కాదంటారు చెప్పుండ్రి. అందుకే చికెన్ కొట్టు నాగరాజన్న ఈ దసరా కోసమని భలే ఆఫర్ పెట్టిండు. చెలో మరిగా అదేం ఆఫరో అర్చుకొని వద్దాం పాన్రి.
రండి బాబు రండి. 150 ఎంట్రీ ఫీజు తోటి మొదటి బహుమానంగా గొర్రెపోతు బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్, రెండో బహుమానంగా బ్లెండర్ స్ప్రైడ్ ఫుల్ బాటిల్ గెలుచుకునే గొప్ప సదవకాశం. ఆలోచించిన ఆశభంగం, మంచి తరుణం మించిన దొరకదు. ఈ దసరా పోతే మళ్ళేడాది దాకా దసరా రాదు. ఇది జానీ చికెన్ మటన్ సెంటర్ నడిపేటి నాగరాజన్న తెచ్చిన అసలు సిసలు దసరా ధమాకా కానుక. మొదటి 100 మందికే ఛాన్సు. దసరా గిరాకీ వెంచుకునేతందుకు నాగరాజు అనేటి మాంసం కొట్టు వ్యాపారి సూర్యాపేట పట్నంలో పెట్టిన బంపర్ ఆఫరుల్లా గిది మామూలుగుండది. మరి మన తెలంగాణోళ్ళతోటి మటన్ చికెన్ మాట్లాడతాయి, మందు కొట్లాడుతది. దసరా అంటే చిన్నగుండది వ్యవహారం. అందుకే ఈ అన్న గిసొంటి ఆఫర్ ఎంచుకున్నట్టున్నాడు. సూర్యాపేటలు ఇప్పుడు గీ ఆఫర్ గురించే నడుతుందట చర్చ. నాగరాజన్న చెప్తాడు ఇను రోపారి అన్న చెప్పే. ఇక అమెరికాను డెవలప్ చేయనికి ఆ దేశం పెబ్బ ట్రంప్ కూడా రాని ఈ ఆలోచన నీకెట్లొచ్చిందో? మాది సూర్యాపేట కృష్ణా టాకీస్ దగ్గర మాది చికెన్ మటన్ షాపు. మాది సూర్యాపేటలో మా చికెన్ మటన్ షాప్ కొంచెం లోపలికి ఉన్నది. ఈ వ్యాపార పరంగా మా వ్యాపారం కొంచెం మెరుగుపడాలని ఈ దసరా సందర్భంగా ఈ లక్కీ కూపన్ పెట్టడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా 15 కేజీల లైవ్ గొర్రెపోతు, అలాగే ఒక ఫుల్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. అదన్నట్టు ముచ్చట. షాపు లోపటికుండి గిరాకీకి తగ్గట్లు దిమాక్కు పని చెప్పిండట అన్న. ఫేమస్ గానికే వేసిండట ఇసొంటి ఉపాయం. అగో సూతాన్రు గదనుల్లా లక్కీ డ్రా టిక్కెట్లు కూడా ముద్ర కొట్టించి మరీ రెడీగా పెట్టుకున్నాడు. ఇక అచ్చటోళ్ళ ఇష్టం, రానుల కష్టం. పట్ట 100 టిక్కెట్లు దెంపుడేనట ఆల్శం. సూతాంటే ఇదివరకే కొన్ని టిక్కెట్లు కూడా దిగినయుల్లో. ఏమైనా మంచి పిల్లానే వేసిండు పోన్రి. 150 గడితే టోకన్ ఇస్తాడట. దసరా దినాన లైవ్ రికార్డు పెట్టి డ్రా తీసి గెలిచినోళ్ల పేర్లు మైకులే చెప్తాడట. మొదటి 100 మందికేనట ఛాన్సు. మరి ఎవలకు దొరుకుతుందో గీ 2 బహుమతులు పొందే లక్కీ ఛాన్సు చూడాలే మరి. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏంది ఇయాల్టి వార్త? అయిపోయిందిరా లచ్చుడు, అంతా అయిపోయింది. 6 నెలల శాత 6 నెలల కట్టం అంతా గంగార్పణం అయిపోయింది. ఏమిటికిరా ఇక శాత చేసి ఇక కరసలా కరస ఇక ఏం చేస్తాం మరి? 20 గుంటలు అమ్ముకున్నాడే అవుతుంది, ఏం చేస్తాం మరి? కానీ వడ్లు బాగులో కలితేంది, గొడ్లు గోదాట్లో పోతేంది అన్నట్టున్నది ఈ ముసలోని కథ. ఏమో పోయినాయి మునిగినాయి అనుకుంటా పొట్టుగా తాగుతాండేంది కావచ్చు. ఓ తాత ఏంది ఈ అంగడి? నువ్వు ఏమో ఈడికొచ్చి ఇస్తులు కథకాయని దీర్ఘాలు తీస్తాను. ఆడిచేదాను తీర్చేదాను అది కదా గుద్దు గిలాసాలలో మంది ఇట్లనే వస్తా రాలు కదా కూడా. మూతి మీద గుద్దితే ముంగడి పనులన్నీ రాలాలి ముసలోడా. చేసే కోళ్ళు విడిసబెట్టి ఏమో పెగ్గుల మీద పెగ్గులు కొడతాను. ఏమైంది ఎప్పుడు నీకు? ఏంటి ఆర్తలు తీసుకురావాలన్నా? అరే నువ్వేమన్నా మనిషి పుట్టుకే పుచ్చినావు అనే మార్చిన ముఖం దానా? ఆ ఏసీ రూమ్ లో కూర్చొని కడుపులసల్లా కదలకుండా రాసిచ్చిన వార్తలు చదివే నీకు బయట ఎన్ని వానలు కొడతాయి, ఎంత వరదలు పోతాయి, ఎన్ని పంట పొలాలు ఆగమవుతాయి అనేది ఏమైనా తెలుస్తాను ఆయన నీకు? ఎలుక మొక్కందాడా? ఏం మాట్లాడుతుందా ఇది? ఏం ఆగమైతేనే అయ్యా నీ రోజు బొత్తవాలుగా తింటూనే ఉంటివి, యాళ్ళగానే పొట్టుగా తాగుతూనే ఉంటివి. ఏం తక్కువైంది నీకు? అగో ఇంట్లో లస్కులు దాని అల్పెప్పు మాటలు. నా కాట ఏం రంది లేదు. అట్లా 20 గుంటల పత్తి పెడితే ఎంత పెట్టుబడి అవుతుందో ఎరికేనా నీకు? కొట్టుడు మందులకు ఎంత అవుతాయి, అడుగు మందులకు ఎంత అవుతాయి, కలుపు కూళ్ళకి ఎంత అవుతాయి, మొత్తం పత్తిత్తులకు ఎంత అవుతాయి, ఎన్ని రూపాయలు ఖర్చులు అవుతాయి అనేది ఎరికేనా ఆడటానికి? ఇప్పటి వరకు అన్ని పెట్టుబడులు పెడితే పంట చేతికి వచ్చే వాళ్ళకు ఈ వజ్రాన్ని వానలు చేయబట్టి గంగార్పణం అయిపోయింది. ఎంత రంది ఉంటుంది రమ్మన రైతులకు. 2 ఎకరాల పత్తి తాగమైంది. ఇంకా వానికి ఎంత రంది ఉండాలి చెప్పు? మరి మనమైనా ఏం చేస్తామే అన్న? కాలం కన్నెర్ర వేసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? అదే అది కాదురా లచ్చులు, 7 కాలమై కరువు చేస్తాందిరా అంటున్నావు. నా పత్తి చేను ఎంత ముద్దుగున్నాయిరా, చెట్టు నిండా కాయలు ఇరుగా కాచేదిరా అంటున్నావు. 7 ఇంకొక 10 వద్దులు అయితే పంట అంత చేను 10 కింటాల్లో పత్తెలురా. ఎంత ఆమైపోయారా 7 పంట చేనులు. ఏరా ఇక ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం మరి? అటు పంట అంతా పోయింది అనుకుంటేనే మంది ఎత్తాను. మరి ఇదో ఇంత ఖర్చే కాదే తాత?
ఏం చేయాలి మరి? ఈ వారం దినాల సంధి ముసలుడు దగ్గి ఉంచినట్టు ఒక్కటే ముసురు ఈదురు గాలి, దానికి అంత వణుకుడు పెడుతుంది మరి. ఇక పంట పొలాలన్నీ ఆమె అని రంది పడకంటే వీడ రాహుల్ తాత రంది పడక ఇగో ఇంతంత మందాగాని పట్టుకొచ్చిండు, కూర్చొని తాగుతాను. పనులు ఏమున్నాయి, ఏం చేయాలి? ఈ వానలు పాడైపోను, ఇంకో 2-3 వద్దులు ఉన్నాయి అట్నే. ఇక అయిపోయింది లక్షలు, అంతా అయిపోయింది. ఇక ఇంకో 4-5 రోజులు ఇదే వానలు అంటే ఉన్నదంతా చేళ్ళు చెలుకలు దున్ని మాయజొన్నలు వేసుకుంటే ఉత్తమం పని. అదే పని మరి అప్పులో సరిపోకపోతే ఏం చేస్తాం మరి? పంట పండకపోతే ఇంకా అప్పులు తీసుకొచ్చి పెడతావా? ఉన్న భూములు అమ్ముకొని అప్పులు కట్టుకుందాం. మరి మన రైతులకు మిగిలింది ఏమున్నది? ఇక పాపం రైతులకు ఎప్పుడు చూడు ఏదో గోసనే తాత. కాలం కాకుట్టో గోస, కాలం గట్టిగా అయినా గోసే. అన్ని మంచిగుండి పంటలు వండితే గిట్టుబాటు ధర లేక గోసే. ఎన్ని గోసలే పాపం రైతన్నలకు. ఏడు ఏ ఒక్క రైతు ముఖంలోనే ఆనందం కానొస్తుందా లక్షలు? అసలు ఆ ఉత్సాహమే లేదంటే. అసలు దసరా బతుకమ్మ పండుగ అంటే ఎంత దండిగా ధన సంపదగా ఉండేదిరా. ఆ ఆనందం ఏ ఒక్క రైతు ముఖంలో కానిస్తలేదా? అసలు రైతుల ముఖంలో నెత్తురే లేదు రాచిన. అంతే అంటారా? అవ్వావు అన్నా అన్నట్టు ఈ ఏడు కాలం కరువు వచ్చింది. ఇక వచ్చే ఏడు లేదా అనే తాత? ధైర్యంగా ఉండాలనే. ఎన్నో చూసినోనివి, నువ్వే గిట్లా ధైర్యం చెడితే ఎట్లనే? ఈ ఏడు కాకపోతే వచ్చేడు పండదా, వచ్చేడు కాకపోతే మళ్ళీ ఏడు పండదా అని ఏట అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతూనే ఉన్నాము. అది జాడితే తంతనే ఉన్నది. ఏనాడురా మనం బాగుపడేది? భువను పండించే రైతుకు ఆ భువను కడుపు నిండా తినే యోగ్యత లేకపోయా కదరా లస్కులు. రైతుల గతి ఎంత కర్వబచ్చ కదరా. సరే 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 అది పిల్ల ఏడన్నా బతుకమ్మ పండుగకు ఊరికి వస్తాడు వాళ్ళేదా మరి? నువ్వే పుట్టడి బాధలు చెప్తివే. ఇక నేను పండుగకి వచ్చి నిన్ను ఖర్చు పెట్టి అన్నానే. అరే ఓ తిక్కల్దానా, బతుకమ్మ పండుగ అంటే ఏంటిదే? మన తెలంగాణ ఇంటి ఆడి బిడ్డల పండుగ, దండి పండుగ. అసొంటి బతుకమ్మ పండుగను దండిగా జరుపుకోం. ఆయన ఇంట్లో బియ్యపిత్తులు లేకున్నా ఊరిని కాసే తల్లికి బోనం ఎట్లయితే వండుతామో, ఇంట్లో నయాన రూపాయి లేకున్నా బతుకమ్మ పండుగకు ఇంటి ఆడిబిడ్డల కోసడానికి ఎంత ఖర్చు అయినా పెడతామే మేము. నువ్వైతే పండుగకు రా, అప్పో చేసానా నీకు ఎసంచి పట్టుబట్టలు కావాలో నేను కొనిస్తా, నువ్వైతే రా. సరే సరే ఇక మేము జరంత మంది ఎక్కువ ఏందో మాట్లాడతాను అనుకోకు, తప్పు తీసుకోకు. అయ్యో కడుపులో ఈత ఉండి అట్లా మాట్లాడతానా? ఇక నీ కడవార్తలు అయితే చదువు అనుకో. మా రాముల తాతనే కాదుల్లా, ఈ వానలు జయంగా ఇప్పుడు చాలా మంది రైతులు కూడా మస్తు గోసపడుతున్నారు. మొదట్లోనేమో వర్షాలు లేక అవస్థ పడితే ఇప్పుడు పొట్టు దంచుతున్న వానలు జయంగా పత్తి చేనులు మొత్తం జాలు పట్టి పత్తి మొక్కలన్నీ ఎర్రబడిపోతున్నాయి. ఇక అటు యూరియా దొరకక కూడా కొంత పంట పాడైపోయాయి. మొత్తానికైతే ఏ పంట కూడా ఆశాకరం లేకుండానే అవుతున్నది. మరి ఇక ఈ వానలు ఇప్పటికైనా వెనుకకు మర్రి రైతులకు ఆయంత 4 గిత్తులన్న దక్కేటట్టు చెయ్యాలని ఆ వరుణ దేవుణ్ణి మన జోరుదారు తరపున కూడా చేతులెత్తి మొక్కుతున్నాం. కొత్తగా రోడ్లు వేయాలన్నా, ప్రాజెక్టులు కట్టాలన్నా, కాలువలు దవ్వాలన్నా, సర్కారు అవసరాలకు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలన్నా సర్కార్ దగ్గర సరిపోయినన్ని భూములుండేవి. ఇక పనులు నడవాలంటే మాత్రం రైతుల దగ్గర నుంచే ఖచ్చితంగా భూములు తీసుకోవాల్సిందే. ఇక అట్లనే గీడో కాడ భూములు తీసుకుంటామని అధికారులు పోతే అక్కడ ఏం చేసిండ్రో చూడుండ్రి. పోషణీ అన్నాలం పాడుగాను. పాపం ఆ అన్న బురద మట్టి మొత్తం అంటుతున్నా కూడా రోడ్డు మీద వండుకొని నిరసన చేస్తుంటే ఆ జేసీబీని అట్లనే ఉంచుతున్నారు కదా. ఈ పాపం పాడుగాను నెరికి ఇంత అధ్వానం ఉంటుందా అనుల్లా? కొందరు అధికారులు అసలు మానవత్వం అనేది లేకుండా చేస్తున్నారు కదా ఈ నడమ. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలను కలిపేటట్టు మహారాష్ట్రలో నాగపూర్ కెంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ దాకా సెంట్రల్ సర్కారు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేసేందుకు పనులు సురువు చేసింది. కొన్ని జాగాల పనులు పూర్తయితే ఇంకొన్ని జాగాల పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు మంచిర్యాల, వరంగల్ పరిధిలో ఉన్న పెద్దపల్లి జిల్లా మంతిని మండలం పుట్టపాక ఊళ్ళే పనులు సురువు చేసేందుకు పెద్ద పెద్ద జేసీబీలు పట్టుకొని కాంట్రాక్టర్లు, అధికారులతే భూములు పోతున్న అక్కడ రైతులు అడ్డుపడ్డారు. మరి ఇట్లా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో ఈ అన్న చెప్తున్నాడు ఇనుండ్రి. మెయిన్ రోడ్, హైవే రోడ్ కున్న ల్యాండ్స్ ఎకరాన కోటి చిల్లర ఉన్న ల్యాండ్స్ ని
భూసేకరణ పేరు మీద నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద 20 లక్షల రూపాయలు కట్టించి రైతుల నోళ్ళ మట్టి కొట్టడం జరిగింది. దాన్ని బాధ దిగమింగుకొని పాపం అంటే ల్యాండ్ అక్వైషన్ అంటే ఎట్లా ఇయ్యక తప్పదని చెప్పి ఆ 20 లక్షలకైనా ఒప్పుకొని వాళ్ళు పని స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా చాలా మందికి పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. సరే మీకు పని అవసరం ఉంటే చేసుకోర్రి, ఇక్కడ పని ఆపడానికి మేము ఎందుకు ఆపుతాము? పేమెంట్లు ఇచ్చిన తర్వాత ఇంకెవరికి రైతులకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా వచ్చి మిషన్లు పెట్టుకొని వచ్చి ఆ పంటలను నష్టం చేసుకుంటా ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ని వీక్తారని వస్తే అసలు ఇది ఏ రకమైన దౌర్జన్యం అర్థమైతలేదు. ఎకరానికి ₹1,00,00,000 మీదనే ఇలువ చేసే 3 పంటలు వండే భూములు, అందున హైవే బందుకే ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉన్న మా భూములకు తక్కువ పరిహారమే ఇస్తున్నారు. అది కూడా మాకు మొత్తం పైసలు ఇవ్వకుండానే మా భూములలో ఉన్న పంటలను మొత్తం ధ్వంసం చేసి చదును చేసుడు ఎంతవరకు పద్ధతి అవుతుంది? అయినా మాకు పైసలు ఇచ్చినాకనే మా భూములు తీసుకుంటారని మేము నిరసన తెలిపితే పోలీసులను పెట్టి మా వాళ్ళను అరెస్ట్ చేసి దౌర్జన్యంగా పనులు చేస్తున్నారని కోపానికి వచ్చిర్రు అక్కడి రైతులు. నేషనల్ హైవే వాళ్ళు దౌర్జన్యంగా మాకు నష్టపరిహారం కలిగించకుండా 4 సంవత్సరాల నుంచి వెళ్ళి నష్టపరిహారం ఇస్తాం అనుకుంటా కాలం గడుపుతున్నారు తప్ప నష్టపరిహారం ఇస్తలేరు. ఇప్పుడు మేము రోడ్డును ఆపితే దౌర్జన్యంగా మమ్మల్ని పోలీసులతోని పక్కకు నెట్టించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. 4 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లా ఇస్తారని మాకు ప్రజలకైతే నమ్మకం లేదు. వీళ్ళు సర్వే కూడా కరెక్ట్ జరగలేదు. మాకు ఈ గాజు బాయి అసలు మొత్తానికే రాలేదు. గుంటలు పోతే 1 గుంట అని రాసిర్రు. 1 గుంటలో 4 ఇండ్లు ఉంటాయా? 4 రైతులై 1 గుంటల ఉంటాయా? అట్లా సర్వే కూడా కరెక్ట్ చేయలేదు. 5 నెలల కిందటనే కలెక్టర్ సార్ మాకు పైసలు ఎత్తామని మాట ఇచ్చిండు. ఇన్ని రోజులైనా ఇంకా అతిగతి లేదు. కలెక్టర్ సార్ కూడా మాట మీద నిల్చోలేదు కాబట్టి మాకు వీళ్ళ మీద నమ్మకం పోయింది. మాకు పైసలు ఇయ్యందే పనులు చేస్తామంటే మాత్రం ఇంకింత రువ్వడి మీద ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు అక్కడి రైతులు. ఇక్కడ దౌర్జన్యంగా ఎన్హెచ్ వాళ్ళు ఈ కాంట్రాక్టర్ వచ్చి మాకున్న ఈ సర్వుడ్ చెట్లు మొత్తం ఈ సర్వుడ్ చెట్లు అన్నీ ఆయిల్ ఫామ్ చెట్లు దాదాపు మొత్తం డ్యామేజ్ చేసి ఈ సర్వనాశనం చేసి దాదాపు ఒక 2-3 లక్షల ప్రాపర్టీని మేము నష్టపోయినాం. ఇక్కడ ఉన్న పైప్ లైన్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ పైప్ లైన్స్ ఉండే ఇవి కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఇవన్నిటికీ మరి నష్టపరిహారం ఎట్లా కట్టిస్తారో చెప్పాలి. ఇప్పటికే మేము భూమి పోయి ఒక 50-60 లక్షల రూపాయలు ఎకరానికి పోయే భూమిని 20 లక్షల రూపాయలు నిర్ణయం చేసిన ప్రకారంగా సరే అని చెప్పి ఒప్పుకున్నాం. మేము ఇంత నష్టపోతుంటే కూడా కనికరం లేకుండా ఇలా 1 రోజు 2 రోజులు ఆపితే మాకు పేమెంట్ ఎప్పుడు వస్తుందో తెలిస్తే మేము కటింగ్ చేసి అమ్ముకుందాం కదా, మాకు ఎంతో కొంత ఆదాయం వచ్చేది. 5 సంవత్సరాల నుంచి ఈ చెట్లను పెంచి ఈరోజు వట్టిగా 5 నిమిషాలలో తుక్కు చేసేది. పాపం గీ అన్న ఆర్డీఓ సార్ తోని మాట్లాడదామని పోయినాక రోడ్డేసే కాంట్రాక్టర్లు జేసీబీలను పట్టుకొచ్చి 5 ఏళ్ల సంది పెంచుకుంటున్నా ఆయిల్ ఫామ్ సరుగుడు చెట్లను మొత్తం పొట్టు చేసిర్రట. ఇట్లా చేసుట్లా మాకు ఇంకా నష్టం ఎక్కువ జరిగింది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించిర్రు ఆ రైతన్నలు. మరిగా అధికారులదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుండ్రి. ఓ దిక్కు భూములు పోయిన బాధల రైతులుంటే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా మీదికెంచి వేసుకున్న పంటలను కూడా ధ్వంసం చేసునంటే ఇది నిజంగా దౌర్జన్యమే అవుతుంది. మరిగా మంత్రి శ్రీధర్రావు సారు మీ ఇలాకాలనే రైతులు నష్టపరిహారం కోసం గింత గోసపడుతున్నారు కాబట్టి జరా ఇప్పటికైనా భూములు పోతున్న రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చినాకనే పనులు సురువు చేస్తట్టు అధికారులకు ఆర్డర్ అయ్యుర్రి. అంతేగాని ఏం పట్టిలేనట్టు ఊకుంటే ఎట్లా సారు అని అక్కడ రైతులు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఈ రైతులకు ఎప్పటి వరకు న్యాయం చేస్తారో. పండుగలప్పుడు రాజకీయ నాయకులు లోపలున్న టాలెంట్ను మస్తుగా బయట పెడుతుంటారుల్లా. ప్రజలతోని కలిసి కాలు కదుపుతుంటారు, కుతిక కూడా కదుపుతుంటారు. అట్లనే బెంగాల్ సీఎం మమతక్క కూడా ఎప్పట్లెక్కనే లోపలున్న టాలెంట్ను బయట పెట్టిందుల్లో. మరిగా మీరు కూడా చూసి తారీఫ్ చేయండి. వారేవ్వా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతక్క సూపర్ గా డాన్స్ చేస్తున్నది కదా. బీటుకు తగ్గట్టు జోర్దార్ స్టెప్పులేస్తున్నది. అక్కకు పాట ఎరకలేనట్టుంది. వాళ్ళే వాడతారు తీయన్నట్టు నృత్య కళనైతే మస్తు చూపెట్టింది. బెంగాలీకు నవరాత్రులు మస్తు జోర్దార్గా అవుతుంటాయి కదా. ఈగాడ కొందరు అక్కలు జానపద నృత్యాలు చేస్తుంటే మాటలతోని సెంట్రల్ సర్కార్ను ఒడివెట్టుడే కాదు, వాళ్ళు వాడుతున్న పాటలకు స్టెప్పులేసుట్ల కూడా తగ్గేదే లేదని ఆమె లోపటున్న టాలెంట్ ను ఈ తిరగ చూపెట్టింది సీఎం మమతక్క. ఇక మన దగ్గర బతుకమ్మ పండగేయాల మహిళా నాయకురాలు బతుకమ్మ ఆడటోళ్ల దగ్గరికి పోయి చప్పట్లు కొట్టుకుంటా పాటలు వాడుకుంటా అక్కడున్నోళ్లను ఖుషి చేస్తారు కదా. అట్లా పశ్చిమ బెంగాల్ సీఎం మమతక్క కూడా సీఎం హోదాలా అక్కడి మహిళలతోని కలిసి ఆడి వాళ్ళను ఖుషి చేసింది అన్నట్టు. మాటలతోని ప్రతిపక్ష పార్టీలకు సుక్కలు చూపెట్టుడే కాదు, అప్పుడప్పుడు ఇసొంటి సంబరాలల్లో కూడా పాల్గొని
నా రూటే సపరేట్ అనిపించుకుంటుంది పోన్రి సీఎం మమతక్క. కష్టాలల్లున్న సాటి మనిషికి సాయపడాలని, మనకు కీడు చేసినోళ్ళు కష్టాలల్లున్న సాయం చేయాలని పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు. సాయం చేయకున్నా మంచిదే గాని అపాయం చేయొద్దని ఇప్పటోళ్ళు చెప్తున్నారు. కానీ ఇవన్నీ మాకేం బట్టాయి, మా కథే వేరుంటదని వీళ్ళేం పని ముంగటేసుకున్నారో చూడుండ్రి. అర్రర్రే మస్తు కష్టపడుతున్నారు, ఎర్రటెండెలా గోసపడుతున్నారు. పాపం గీ పెద్ద మనిషి అయితే ఒక్క తీరుగా తిప్పల పడుతున్నాడు. ఓ పిల్లగా ఓ చెయ్యయ్య రాదు, సర్కారోళ్ళకి చెప్పి తొవ్వ మీద ఒక సిగ్నల్ పెట్టియాల్సిందే పోన్రి. తొవ్వెంబడచ్చే బండ్లు దాకకుంటుంటాయి. చిన్న చిత్క ముసలి ముత్క పెద్ద చిన్న ఆడ మగ అని తేడా లేకుండా మూటలు మోస్తుంటే వీళ్ళని పాపపొళ్ళని సొట్లు పెడుతున్నారని గరానికి రాకుండ్రి. ఇల్లు వేసిన పనేందో తెలిస్తే మీరు కూడా ఓ 2 సొట్లు పెడతారు. ఏలూరుకెంచి హైదరాబాద్కు పోతున్న కొబ్బరి బోండాల లోడు డీసీఎం వ్యాను సూర్యాపేట జిల్లా రాయన్గూడెం కాడికి రాగానే పల్టీ కొట్టింది. డ్రైవర్ అన్నకు చిన్నగా దెబ్బలు కూడా దాకినాయట. చుట్టుముట్టలు దావకానకు వేసుకపోయిండ్రట డ్రైవర్ అన్నను. ఈగాడెవ్వలు లేంది చూసి తొవ్వంటి పోయే జనాలు కొబ్బరి బోండాలను పోతం పెట్టిండ్రు. సంచులు తెచ్చుకొని మరీ దొరికిన కాడికి దోసుకపోయిండ్రు. 2 లక్షల రూపాయల మాల్గా అయిపోయిందట. వ్యాన్ కూడా వేసుకపోయేటోళ్లే గాని సంచిలా పట్టదని ఇడిసబెట్టినట్టున్నారు. మహేష్ బాబు కలేజ సినిమాలో చూపెట్టినట్టు చూసేది చూడంగానే లారీ కొబ్బరి బోండాలు కథం పట్టించిండ్రు. ఇసొంటి చూసినప్పుడే మనుషులు మానవత్వాలు మర్చిండ్రని అనిపిస్తుంటదుల్లా. పాపం ఓ దిక్కు టక్కరై మనిషి ఆపదలుంటే కొందరు మాత్రం ఇవ్వలేడబోతే మాకేంది, మేం మాత్రం మా తాత సొమ్మేదో దోసుకపోతాం అన్నట్టే కొంతమంది ఇట్లా ఏత్తుంటారు. షా ఏం మనుషులో ఏందో పోన్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.